హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దీపావళి అయిపోయింది. మన దీపావళికి 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అండ్ ఇంకా దానిలో మనం కలెక్షన్ గురించి ఏం మాట్లాడుకోలేదు. అండ్ మనకు కిరణ్ అబ్బవరం గారిది కిరణ్ కలెక్షన్స్ ఒకసారి మాట్లాడుకుంటే మూవీ ఏదో బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అది మన అందరికీ తెలిసిందే. రిలీజ్ అయిన ఫస్ట్ డేనే మనకు 2.1 crore షేర్ అండ్ 5 crore రూపీస్ గ్రాస్ వచ్చింది. అండ్ ఇంకొకసారి మూవీ కలెక్షన్స్లో వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాము, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా కే ర్యాంప్ మూవీ యాక్టెడ్ బై కిరణ్ అబ్బవరం గారు అండ్ ఇంకా నరేష్ గారు, సాయి కుమార్ గారు, వెన్నెల కిషోర్ అండ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి చేతన్ భరద్వాజ్ గారు ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. బీజిఎం ఆల్సో స్కోర్ వెరీ గుడ్. అండ్ ఇంకా ప్రీ రిలీజ్ విషయానికి వస్తే నైజాంలో 2 కోట్ల రూపాయలు, సీడెడ్లో వచ్చేసి 1.5 అండ్ ఇంకా ఆంధ్ర టోటల్ వచ్చేసి 3 కోట్ల రూపాయలు. కర్ణాటక అండ్ ఓవర్సీస్ వచ్చేసి మనకు దాదాపు అన్నీ కలిపి ఆంధ్ర సీడెడ్ నైజాం రెండు తెలుగు రాష్ట్రాలు ప్లస్ కర్ణాటక ఓవర్సీస్ కలిపేసి 8 crore రూపీస్. హిట్ దిశగా వెళ్ళాలి అంటే మనకు టోటల్గా 9 crore రూపీస్ రావాలి. ప్రీ రిలీజ్ బిజినెస్ ఖర్చులతో అన్ని కలుపుకునేది మనకు తెలిసిందే. అండ్ ఇంకా రిలీజ్ అయిన మొదటి రోజే మనకు 2.1 crore షేర్ వచ్చింది, 5 crore వరకు గ్రాస్ వచ్చింది. మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కిరణ్ అబ్బవరం గారు మనకు మంచి లాస్ట్ ఏ హీరోలో కిరణ్ గారు మనకు మంచి హిట్, మంచి కథలు ఎంచుకొని మంచి దిశగా మూవీలు మంచి హిట్ సాధించేలా మంచి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ ఇంకా మనకు టోటల్గా వచ్చేసి 11 days టోటల్ కలెక్షన్స్ 17 కోట్ల రూపాయల షేర్ అండ్ 28 కోట్ల రూపాయల క్రాస్ వచ్చింది. దిస్ ఈజ్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవాలి కిరణ్ అబ్బవరం గారిది. లాస్ట్ ఇయర్ కా మూవీ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని ఈ ఇయర్ ఇలాంటి కేరా మూవీ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ కథ దాన్ని మళ్ళీ హిట్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. దిస్ ఈజ్ హ్యూజ్ సక్సెస్ అని చెప్పుకోవాలి. అందరూ మంచి యాక్టింగ్ చేశారు. మంచి సినిమాలో మంచి కామెడీ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, అన్ని రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ కలిపి మంచి హిట్ దిశగా వెళ్ళిపోయాయి. సినిమా వచ్చేసి ఆంధ్ర ఓవర్సీస్ అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మంచి ప్రాఫిట్ తీసుకుంటుంది. ఇంకా ఫైనల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇవి ఇప్పటివరకు అయితే ఈరోజు 12th డే మనం 11 days కలెక్షన్స్ మాట్లాడుకున్నాం. 11 days కలెక్షన్స్కి వచ్చేసి అయితే అదే 17 కోట్ల రూపాయల షేర్ అండ్ 28 కోట్ల రూపాయల క్రాస్. నా విశ్లేషణ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.